జగిత్యాల జిల్లాలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ను జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని చెప్పారు. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టార్ట్ చేయరా? ఏ ప్రొసీజర్ అయినా మెడికల్ సర్జికల్ సంబంధించిన ప్రతి ఒక్క యాక్టివ్ బెడ్ ఛార్జెస్ కానీ, ఐసీయూ ఛార్జెస్ కానీ, నర్సింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా సపోజ్ ఏమైనా వెంటిలేటర్ పెట్టి ఎంత ఛార్జ్ ఇవన్నీ కూడా మనం డిస్ప్లే చేయాల్సిన అవసరం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం. సో అందులో భాగంగా మా ప్రోగ్రామ్ ఆఫీస్ అందరికీ అందరూ కూడా మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇవన్నీ విజిట్ చేస్తా ఉన్నాం. రోజు హాస్పిటల్స్ ఒక్కొక్క ప్రోగ్రామ్ ఆఫీసర్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిన హాస్పిటల్స్ ఇవన్నీ విజిట్ చేస్తాం. వెళ్ళిన తర్వాత ఓపీ సర్వీసెస్ ఎట్లా అందుతున్నాయి, ఛార్జెస్ డిస్ప్లే చేసినా లేదా, ల్యాబ్లో రేట్స్ ఎంత డిస్ప్లే చేశారా లేదా, తర్వాత ఐపీ సంబంధించిన చార్ట్ డిస్ప్లే చేశారు లేదా, సర్జికల్ ప్రొసీజర్స్ డిస్ప్లే చేశారు లేదా. సో ఇవన్నీ కూడా వాళ్ళని మేము వెరిఫై చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే వాళ్ళు కొంచెం నాన్ కాంప్లైంట్ ఉన్నారో అట్లాంటి వాళ్ళకి చెప్తాము. కొంతమంది నోటీసెస్ కూడా ఇష్యూ చేయాలి. కొన్ని ల్యాబ్స్ ఇందులో ఏమైనా ల్యాబ్స్ ఉంటే నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ ఈ ఛార్జెస్ అనేటివి ఏ రకమైన ఛార్జెస్ అయినా సర్వీస్ ఛార్జెస్ అనేటివి కూడా ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సిన అవసరం. అది కూడా అందరికీ తెలిసే విధంగా ఓపీడీలో కానీ, ఐపీడీలో కానీ, వార్డ్ సైడ్ కూడా పెట్టి వాళ్ళకి తెలిసేటట్టు మనం ఫ్లెక్సీ కానీ ఒక డిటివ్ చేసి పెద్ద షీట్లో కానీ పెట్టాల్సిన అవసరం ఉంది. అందరూ కనబడే విధంగా పెట్టాల్సిన అవసరం ఉంది. సో ముందు కూడా కూడా ఫ్రీక్వెంట్గా మేము చెక్ చేస్తూ ఉంటాం ప్రోగ్రామ్ ఆఫీస్ అందరూ కూడా. సో ఇట్లా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది మనకు సరిగా మన జిల్లాలో అమలు అవ్వడానికి ఇందులో దోహదం చేస్తాం అనుకుంటున్నాము. సో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులు అందరూ కూడా మొత్తం కోఆర్డినేట్ చేయాలని కోరుతున్నాం. స్టార్ట్ చేయరా?